ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు. శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుచున్నారని, ఆత్మీయంగా ఎదుగుచున్నారని, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎళ్ళ, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. సంఘములో ఉన్న దేవుని పిల్లలు ఏ విధంగా సమాధానం కలిగి ఉండాలో, ఏ విషయాలను వారు అనుసరిస్తే వారి జీవితము సమాధానంతో ఉంటుందో అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి భాగంలో మొదటి వచనంలో ప్రభువునందు స్థిరులై ఉండండి అని వారికి చెప్పాడు. 2వ వచనంలో ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండండి అని చెప్పాడు. 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి అని చెప్తూ ఉన్నాడు. 7, 9 వచనాలు మనం గమనించినట్లయితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని చెప్పాడు. అలాగే 9వ వచనంలో మనం చదివినట్లయితే ఆఖరి భాగంలో అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. 7వ వచనంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలుంటుందన్నాడు. 9వ వచనంలో సమాధానకర్తయగు దేవుడే మీకు తోడుగా ఉంటాడు అని పౌలు సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే దేవుని పిల్లలైన మనము ఎల్లప్పుడూ సమాధానము కలిగి ఉండాలి. మన హృదయములలో సమాధానం ఉండాలి. మన యొక్క కుటుంబంలో సమాధానం ఉండాలి. మన జీవితం అంతా సమాధానంతో బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాగ్దానము కూడా ఆయన అనగా సమాధానకర్త అయిన దేవుడిగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ప్రియులారా, ఎప్పుడు మనం సమాధానాన్ని అనుభవించగలం? నిజానికి మనకు సమాధానకర్త అయిన దేవుడు మనకున్నాడు. ఆయన పిల్లలు అసమాధానంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అటువంటి గొప్ప దేవుని కలిగిన మనము కొన్నిసార్లు సమాధానాన్ని మనం కోల్పోతూ ఉంటాం. దేవుని పిల్లలముగా దేవుని సమాధానమును ఎన్నడూ కూడా మనము కోల్పోకూడదు. అందుకే పౌలు సంఘానికి హెచ్చరిస్తూ దేవుని సమాధానం కలిగి ఉండండి, సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే 7వ వచనం 9వ వచనంలో అప్పుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు దేవుని పిల్లలు సమాధానం కలిగి ఉంటారు? ఎప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు వారికి తోడుగా ఉంటాడంటే కొన్ని విషయాలు మనం అక్కడ ధ్యానం చేద్దాం. ప్రియులారు, ఈరోజు ప్రతి ఒక్కరికి సమాధానము కావాలి. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో సమాధానమే కరువు అవుతుంది. చాలామంది కుటుంబాల్లో కూడా సమాధానమే కరువు అవుతుంది. అయితే మనం ఏమి చేస్తే, ఏ విధంగా ఉంటే, ఏ విధంగా మనం జీవిస్తే సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తామో కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. మొదటిగా ప్రియులారా, 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడు అని.
మొదటిగా మనం గమనిస్తే ఎప్పుడు మనము సమాధానం కలిగి ఉంటామంటే దేవునిలో మనం ఆనందించినప్పుడే దేవుని సమాధానము మన జీవితాల్లో ఉంటుంది ప్రియులారా. అనేక మంది ప్రజలు రకరకాల విషయాలు యందు ఆనందిస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురేమో కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము అని కీర్తనకారుడు అంటున్నాడు. అంటే కొంతమంది వారికున్న గుర్రములు అనగా పశువులను బట్టి, కొంతమంది వారికున్న రథములు అనగా వస్తు వాహనాలు బట్టి వారు అతిశయపడుతున్నారు, వాటిలో ఆనందిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 23-24 వచనంలో కొందరు జ్ఞానము కలిగిన వారు వారి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ వారి జ్ఞానములో వారు ఆనందిస్తూ ఉన్నారు. కొందరేమో వారికున్న శౌర్యమును బట్టి అనగా వారికున్న బలమును బట్టి, వారికున్న శక్తిని బట్టి, సామర్థ్యమును బట్టి వారు అతిశయిస్తూ దాని యందు వారు ఆనందిస్తూ ఉన్నారు. ఐశ్వర్యవంతులు వారికున్న ధనమును బట్టి, వారికున్న వెండి బంగారాలు బట్టి ఆనందిస్తూ ఉన్నారు ప్రియులారా. కానీ ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చదువుతున్నామంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, దేవునిని మనము కలిగి కృప చూపే దేవునిని మనము ఆశ్రయించి ఆయన ఎటువంటి వాడో మనము గ్రహించి పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి మనము ఆనందించినప్పుడు ప్రియులారా దేవుని యొక్క సమాధానము మన హృదయంలో ఉంటూ ఉంది. దేవునికి కాకుండా మరి మిగతా వాటికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన జీవితాల్లో సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, మీరు సమాధానమును కలిగి ఉండాలంటే మీరు దేవునిలో ఆనందించండి, దేవుని సన్నిధిలో ఆనందించండి, దేవుని వాక్యము ధ్యానించుటలో ఆనందించండి, దేవుని పాదముల యొద్ద గడుపుటలో ఆనందించండి అని పౌలు సంఘానికి హెచ్చరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. నిజంగా మన హృదయంలో సమాధానం ఉండాలంటే దేవుని యందు మనము ఆనందించాలి. కొన్నిసార్లు విపరీతమైన పరిస్థితులు మనకు ఎదురవచ్చు, కొన్ని సమస్యలు గుండా మనం వెళ్ళవచ్చు, కొన్ని శ్రమలు శోధనలు మనకు ఎదురు కావచ్చు, కొన్నిసార్లు ఊహించని సంఘటనలు మన జీవితంలో జరగడం ద్వారా మనం నిరాశపడే సందర్భంలో నిస్పృహ చెందే పరిస్థితిలో మనం ఉండవచ్చు. కానీ ఏ పరిస్థితి కూడా దేవునిలో ఉన్న ఆనందాన్ని తీసివేసే అవకాశము మనం వాటికి ఇవ్వకూడదు. అందుకే హబక్కు గ్రంథము 3వ అధ్యాయంలో 17-19 వచనాలు మనం చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం లేడి కాలవలు చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచేయును. లేకపోయినా రాకపోయినా, నేను వాటిని అనుభవించకపోయినా, నేను వాటిని కోల్పోయినా నేను దేవునిలో ఆనందిస్తాను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము ఏ పరిస్థితుల్లో కూడా దేవునిలో ఆనందించడాన్ని మనము మర్చిపోకూడదు. అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తాను, ఎందుకంటే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను, ఎందుకనగా ప్రభువగు యెహోవాయే నాకు బలము. అవును ప్రియులారా, ఎప్పుడైతే దేవునిలో మనం ఆనందిస్తామో, దేవునిలో మనము సంతోషిస్తామో, ఆ దేవునిలో సంతోషించడం వలన మనము గొప్ప బలాన్ని, గొప్ప శక్తిని మనము పొందుకుంటాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం, యెహోవా యందు ఆనందించడం వలన మనము బలము పొందుతాము అని. ప్రియ సహోదరి సహోదరుడా, నీవే పరిస్థితిలో ఉన్నా, నీవు సమాధానం లేని పరిస్థితిలో ఉంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మొదటిగా దేవునిలో నీవు ఆనందిస్తే దేవుని యొక్క సమాధానం మీ హృదయములలో నివసిస్తుంది అనే సంగతి మనం గ్రహించవలసిన వారు వింటున్నాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో చదివినట్లయితే, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తాడు. ఆయన మీద ఆధారపడే వారిని, ఆయనలో ఆనందించే వారిని దేవుడు సమాధానముతో ఆయన నింపుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు దేనిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నావు? కొందరు వారికున్న వెండి బంగారములలో ఆనందాన్ని వెతుకుతున్నారు, కొంతమంది వినోద కార్యక్రమాలలో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారు, కొంతమంది వారికి వస్తు వాహనాలను బట్టి ఆనందాన్ని వారు వెతుకుతూ ఉన్నారు, కొంతమంది వారి వేసుకునే పట్టు వస్త్రములలో ఆనందాన్ని వెతుకుతూ ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగిపోతూ ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో సమాధానం కరువవుతుంది. అంచేత ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా, నిజంగా మన హృదయములలో, మన కుటుంబములలో సంతోషం, ఆనందం ఉండాలంటే దేవునిని వెతుకుతూ, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ, దేవుని
సన్నిధికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారు వింటున్నామని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ చెప్తా ఉంది, ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో వారు కలవరపడరు అని. దేవుని యందు ఒక విశ్వాసం నీకు లేకపోయినట్లయితే నీ జీవితంలో కలవరం అనేది చోటు చేసుకుంటుంది. అందుచేత కలవరము, దిగులు నీ హృదయంలోనికి రానివ్వకుండా దేవుని సమాధానాన్ని కలిగి ఉండాలని దేవుని పేరట ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. రెండవదిగా గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. రెండవది, ఎవరు సమాధానము కలిగి ఉంటారు అంటే ఎవరైతే సహనాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే సహనాన్ని ప్రదర్శిస్తారో వారి హృదయంలో ఎల్లప్పుడూ శాంతి, సమాధానం ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో సమాధానము కోల్పోవడానికి కారణం ఏంటంటే సహనం లేకపోవడమే. సహనము సమాధానాన్ని తీసుకొస్తుంది అని మనం మర్చిపోకూడదు. పేషెన్స్ బ్రింగ్స్ పీస్ అనగా సహనము సమాధానాన్ని మన హృదయంలోకి తీసుకువస్తుంది. విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, నువ్వు శోధనల గుండా వెళ్ళినప్పుడు, సమస్యల గుండా వెళ్ళినప్పుడు, ఊహించని సంఘటనలు జీవితంలో జరిగినప్పుడు నీ హృదయంలో నీవు సహనమును కలిగి ఉండినట్లయితే ఆ సహనము నీ జీవితంలో సమాధానం ఇస్తుంది. బైబిల్ చెప్తా ఉంది, మీరు సనుగవద్దు అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. కొందరు సనిగి సంహారకుని చేత సంహరింపబడ్రి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:10 కూడా మనం చదువుతున్నాం. ప్రియులారా, మనకు శోధనలు కలిగినప్పుడు మనము ఓర్పును కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి. ఓర్పు, నిరీక్షణ, సహనము, దీర్ఘశాంతం అనేది దేవుని పిల్లల యొక్క లక్షణం. ఈరోజు అనేక మంది సహనాన్ని లేకపోవడం వలన వారి హృదయములలో సమాధానాన్ని కూడా వారు కోల్పోతూ ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ యొక్క కుటుంబంలో కూడా నీ భర్తలో కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు నీవు సహనమును కలిగి ఉండినట్లయితే నీకు సమాధానం ఉంటుంది. నీ భార్యలో కొన్ని బలహీనతలు నీవు చూసినప్పుడు వాటి విషయంలో నీవు సహనమును కలిగి ఉంటే నీ జీవితంలో, నీ హృదయంలో సమాధానం ఉంటుంది. పిల్లలు కొన్నిసార్లు పొరపాట్లు చేసినప్పుడు వెంటనే వారి మీద కోపపడి వారి మీద విసుగు చెందడం వలన నీ సమాధానాన్ని కోల్పోతావు. అలాగే తల్లిదండ్రులను చూసి పిల్లలు సహనాన్ని కోల్పోతే వారు తమ సమాధానాన్ని కోల్పోతారు. అందుకే ఈరోజు అపవాది అయిన సాతాను మనలో ఉన్న సహనాన్ని తొలగించడం కోసము అనేకమైన శోధనలు మన జీవితంలో కలిగించవచ్చు. కానీ దేవుని పిల్లలుగా ప్రియులారా, మనము అసహనాన్ని ప్రదర్శించక సహనాన్ని మనము కొనసాగిస్తే మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా సంతోషము, సమాధానం ఉంటుందనే సంగతి మనము మర్చిపోకూడదు. యోబు విషయం ఆలోచన చేస్తే యోబు తన ఆస్తిని, పశువులను, సమస్తాన్ని కోల్పోయినా ఎంతో సహనమును యోబు ప్రదర్శించాడు. అందుకే తన హృదయంలో సమాధానాన్ని కలిగి దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే అధికముగా ఆశీర్వదించిన మాట తన జీవితంలో నెరవేరినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. యోసేపు కూడా తన జీవితంలో తన సొంత అన్నయ్యల ద్వారా ఎంతో శోధన ఎదుర్కొన్నాడు. తన గోతులో త్రోసివేయబడ్డాడు. పోతిఫర్ ఇంట్లో అతను శోధింపబడినప్పుడు ఆ యజమాని యొక్క భార్య చెరసాలలో పెట్టించే పరిస్థితి ఎదురైనప్పుడు కూడా యోసేపు ఎంతో సహనాన్ని ప్రదర్శించాడు. అతని సహనమే తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని తీసుకొచ్చింది. పిల్లలు, ఈరోజు అనేక మంది సహనాన్ని కోల్పోతుండడం వల్ల అనేకమైన సమస్యలు కుటుంబాల్లో సృష్టించుకుంటూ ఉన్నారు. అంచేత ఎప్పుడైతే దేవుని పిల్లలంగా మన సహనాన్ని కలిగి ఉంటామో సమాధానం కూడా మన సొంతం అవుతుంది. ప్రసంగి గ్రంథము 10:4 చదివినట్లయితే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అనే మాట మనం చదువుతున్నాం. ఓర్పు లేకపోవడం వలన ఈరోజు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్నో బంధాలు తెగిపోతూ ఉన్నాయి. ఇంకా ఎంతోమంది భార్యాభర్తలు ఓర్పు లేకపోవడం వలన విడాకులకు కూడా వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కానీ దేవుని పిల్లలముగా మనము సహనమును ఎల్లప్పుడూ కలిగి ఉంటే మన హృదయంలో సమాధానం కూడా ఉంటుందనే సంగతి మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఇతరుల మీద అసూయతోనో, కొన్నిసార్లు ఇతరుల మీద కక్షతోనో, కొన్నిసార్లు ఇతరుల మీద పగతోనో కొన్నిసార్లు సహనాన్ని కోల్పోతున్నామేమో. ఆ పరిస్థితి నుంచి విడుదల పొంది ఈరోజే దేవుని సమాధానాన్ని కలిగి ఉండాలని దేవుని సేవకునిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎవరి మీదైనా ఒకవేళ మనం అసూయపడితే, ఎవరి మీద మనం అసూయపడుతున్నామో వారికే నష్టము లేదు, కానీ అసూయపడే వారికే నష్టము అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఇతరులు అభివృద్ధి చెందినప్పుడు, ఇతరులు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చినప్పుడు, ఇతరులను దేవుడు ఆశీర్వదించినప్పుడు వారిని చూచి నీవు అసూయ చెందొద్దు, వారి పట్ల నీవు సనగొద్దు. వారి ఎడల నువ్వు సనుగుట వలన, అసహనాన్ని ప్రదర్శించడం వలన నీవే నీ సమాధానాన్ని కోల్పోతావు. ఎవరికి ఇవ్వవలసిన దీవెన దేవుడు వారికి ఇస్తాడు,
ఎవరిని హెచ్చించవలసిన రీతిలో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎవరి విశ్వాస పరిమాణం చొప్పున వారిని దీవిస్తాడు. దీవించబడిన వారిని చూచి నీవు అసూయ చెందితే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సహనాన్ని కోల్పోయి సమాధానాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. పౌలు అంటూ ఉన్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి అని. మన సహనము మన కుటుంబంలో మనము ప్రదర్శించాలి. మన సహనము మన సంఘములో ప్రదర్శించాలి. మన సహనము మన సమాజంలో ప్రదర్శించాలి. మా ప్రజలు మనలో ఉన్న సహనాన్ని గురించి సాక్ష్యం ఇవ్వగలిగితే మనం సమాధానకరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్లయితే ప్రియులారా, దేనిని గురించి చింతపడొద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని. 3వదిగా మనం గమనించినట్లయితే మన హృదయములలో సమాధానమును మనం పొందుకోవాలంటే మనము దేనిని గురించి చింతించకూడదు కానీ ప్రార్థన చేయాలి, విన్నపాలు చేయాలి. ప్రభువుకి కృతజ్ఞతాపూర్వకముగా మన మనవులు ఆయనకు తెలియజేసినప్పుడు దేవుని యొక్క సమాధానము మనకు కలుగుతుంది. 7వ వచనం అంటాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీకు కలుగుతుంది. ఎప్పుడు అనగా చింతించడం మానివేసినప్పుడు, ప్రార్థించడము ప్రారంభించినప్పుడు. పిల్లలు ఈరోజు అనేక మంది చింతిస్తూ కూర్చుంటున్నారు కానీ ప్రార్థన చేయటం లేదు. చింతకు అనేకమైన కారణాలు ఉంటాయి. బైబిల్ చెప్తా ఉంది, చింతించడం వల్ల ప్రయోజనం లేదు. చింతించడం వల్ల ఒకడు తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేడు. చింతించడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేనప్పుడు చింతించడం ఎందుకు ప్రియులారా? ప్రభు చెప్తున్నాడు, మీరు చింతించొద్దు. మీ ప్రాణము గురించి కానీ మీ దేహముని గురించి కానీ చింతించొద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో మీరు చింతించవద్దు. అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కనుక మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడని ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన చెప్పి ఉన్నాడు ప్రియులారా. కానీ ఈరోజు అనేక మంది చింతిస్తూ ఉన్నారు. నిజానికి చింతించడం అనేది అన్యజనుల యొక్క లక్షణం. ప్రభు అన్నాడు, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు అని. దేవుని పిల్లలముగా మనము చింతించడం మాని మనము ప్రార్థన చేయాలి. కొంతమంది వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు. భవిష్యత్తు ఎలాగుంటుందో, మన కుటుంబ భవిష్యత్తు ఎలాగుంటుందో, పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుందో అని ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు. నిజానికి చింతించడం వలన వారి సమాధానాన్ని వారు కోల్పోతారు. కొంతమంది జరిగిన సంగతులను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ, వాటిని పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుంటూ, జరిగిన సంఘటనలను మరలా తవ్వుకుంటూ వారి జీవితాల్లో చింతిస్తూ సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. అలాగే కొంతమంది ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులు, శోధనలు బట్టి వారు చింతిస్తూ దేవుని సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రియులారా, మనము చింతించడం వలన మన భవిష్యత్తును మనం మార్చుకోలేము అన్న సంగతి మనము గమనించాలి. ఈరోజు రేపటిని గురించి, భవిష్యత్తుని గురించి చింతించడం వలన ఈనాటికి దేవుడు దాచి ఉంచిన మేలులను, ఆశీర్వాదాలను, ఆనందాన్ని మనం కోల్పోతున్నాం అన్న సంగతి మనము గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరి వాక్యాన్ని వింటూ ఒకవేళ చింతించుచున్న పరిస్థితులు వాక్యాన్ని వింటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు చింతించడం మానేసి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రభు నీ మనవి వింటాడు. నీ చింతను తొలగించి నీకు సమాధానంతో నింపుతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చదువుతున్నాము, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రియులారా, మన చింతలు మనము భరించవలసిన అవసరం లేదు. మన చింతలన్నీ తీసివేయడానికి యేసయ్య మనకున్నాడు. యేసయ్య అనేక మంది జీవితాల్లో చింతను తొలగించి సమాధానం నింపాడు. ఆయన అనేక మంది హృదయాల్లో వారికున్న దుఃఖమును తీసివేసి వారి హృదయంలో సంతోషంతో ఆయన నింపాడు. ఎంతోమంది బలహీనులు ఆయన ఎదుకు వచ్చారు. ఎంతోమంది వారి జీవితంలో విసిగి వేసారిపోయిన వారు వచ్చారు. ఎంతోమంది కన్నీటితో ఆయన ఎదుకు వచ్చారు. వారందరి జీవితాల్లో చింతను తొలగించి యేసయ్య సమాధానం నింపాడు. అంచేత నీవు చింతించడం మాని చింతను తీసివేస్తే ప్రభువుకు ప్రార్థించడం ప్రారంభించు. హన్నా చాలా కాలం తన జీవితంలో చింతించింది. కానీ ఒకరోజు ప్రభు సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంది. సంతానం లేని కారణంగా దుఃఖిస్తూ ఏడుస్తూనే ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళిందో ఆమెలో ఉన్న దుఃఖమును తొలగించి ప్రభువు సంతోషముతో నింపాడు. అక్కడ వ్రాయబడింది ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో, ఆమె నాటు నుండి దుఃఖముకురాలుగా ఉండుట మానెను అని. అవును, ఆమె చింతతో ప్రభు సన్నిధికి వెళ్ళింది. ప్రభు ఆమెను చింతను తొలగించాడు. ప్రభువుని ప్రార్థించింది. ప్రభువు ఆమెకు సమాధానం ఇచ్చాడు. అలాగే హిజ్కియా జీవితంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను దుఃఖముతో ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడు. అతని జీవితంలోని చింతను ప్రభు తీసివేసి అతనికి సమాధానం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సమాధానం నీ హృదయంలో, నీ కుటుంబము నువ్వు కలిగి ఉండాలంటే నీవు ప్రభుని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. జరగని వాటిని బట్టి నువ్వు చింతించొద్దు, కానీ జరిగిన వాటిని బట్టి, దేవుడు నీకు ఇప్పటికి ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞత కలిగి కృతజ్ఞతతో ఆయనను స్తుతించు, ఆయనకు ప్రార్థించు. దేవుడు
నీ జీవితంలో సమాధానమును ఆయన తప్పనిసరిగా నింపుతాడనే సంగతి నువ్వు మర్చిపోవద్దని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులారా, ఇంకా ఎప్పుడు మన జీవితంలో సమాధానము ఉండి సమాధానకర్తకు దేవుడు తోడుగా ఉంటాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 చదువుతున్నాము. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ట్రూత్ఫుల్, ఏవి సత్యమైనవో, ఏవి వాస్తవమైనవో, ఏవి మాన్యమైనవో అనగా నోబుల్, ఏవైతే గౌరవప్రదమైనవో, ఏవి న్యాయమైనవో, రైట్ థింగ్స్, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ప్యూరిటీ, పరిశుద్ధమైన విషయాలు, ఏవి రమ్యమైనవో అనగా లవ్లీ, ప్రేమించదగిన విషయాలు, ఏవి ఖ్యాతి గలవో అనగా అడ్మైరబుల్ అనే మాట చదువుతున్నాం, అనగా మెచ్చుకొనదగిన ఉన్నాయో వాటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలి. ప్రియులారా, ఎప్పుడు సమాధానకర్తకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఎప్పుడు మన హృదయంలో సమాధానం ఉంటుందంటే దైవ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టినప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టినప్పుడు, పరలోక సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టినప్పుడు, వాటిని ధ్యానించినప్పుడు దేవుని యొక్క సమాధానం మనలో ఉంటూ సమాధానకర్తకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1-2 చదివితే మీరు పైనున్న వాటినే వెదకండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడని. ప్రియులారా, దేవుని పిల్లలముగా మన పరలోక సంబంధులం. మన పౌరసత్వము భూమి మీద మాత్రమే కాదు, పరలోకమందు మన పౌరసత్వం ఉంది. ఈ భూమి మీద మనం కేవలము యాత్రికులమై ఉన్నామనే సంగతి మనం మర్చిపోకూడదు. అందుచేత మన యొక్క దృష్టి, మన యొక్క ధ్యానము పరసంబంధమైన వాటి మీద ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, ఇవన్నీ మీకు కావాలని తెలుసు కానీ ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి అని. దేవుని రాజ్యము పరలోక సంబంధమైనది, దేవుని నీతి పరలోక సంబంధమైనది. ఇంకా మనం ఇక్కడ చదివినట్లుగా సత్యమైన విషయాలు, గౌరవప్రదమైన విషయాలు, ఇంకా చెప్పాలంటే పవిత్రమైన విషయాల మీద మనం మనస్సు ఉంచుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సు అపవిత్రమైన వాటి మీద ఉంటుందో, ఎప్పుడైతే మన మనస్సు ఘనహీనమైన వాటి మీద ఉంటుందో, ఎప్పుడైతే మన మనస్సు అసత్యమైన వాటి మీద ఉండి దానిని ధ్యానం చేస్తామో ప్రియులారా, మన హృదయంలో ఉన్న సమాధానాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఈరోజు అనేక మంది అసత్యమైన వాటి మీద, అపవిత్రమైన వాటి మీద మనస్సు ఉంచి వాటిని గురించి ఆలోచిస్తున్నారు, వాటిని గురించే ధ్యానిస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డలు కూడా తమ సమయం అంతటిని కూడా అపవిత్రమైన వాటికి వెచ్చించే యవ్వన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఇంటర్నెట్లో కూర్చొని అపవిత్రమైన దృశ్యాలు చూస్తూ, అపవిత్రమైన చాటింగ్ చేస్తూ, అపవిత్రమైన వాటి గురించి సమయాన్ని వెచ్చించడం వలన వారి జీవితంలో సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. వారికి సమాధానకర్తయగు దేవుడు వారికి తోడుగా వెళ్ళలేరు. ఎందుకు అంటే వారి మనస్సు వేటి మీద ఉంచాలో వాటి మీద ఉంచకుండా అపవిత్రమైన వాటి మీద వారు ఉంచుతూ ఉన్నారు ప్రియులారా. అంచేత మనం ఏమి వింటున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, ఏమి తలస్తున్నామో, ఏమి ఆలోచన చేస్తున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో వాటన్నిటినీ కూడా దేవుడు చూసి మనకు సమాధానకర్తగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనస్సు వేటి మీద ఉంది? లోక సంబంధమైన వాటి మీద ఉందా? లోకంలో ఉన్నది అంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. అవన్నీ కూడా దేవుని నుంచి వచ్చినవి కాదు, అవి అపవాది నుంచి వచ్చినవి. లోకమును దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరం నిలుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వేటిని ధ్యానిస్తూ ఉన్నావు? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నావా? దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నావా? దైవ సంబంధమైన వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద నీవు మనస్సుకి పెట్టుకున్నట్లయితే నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆఖరిగా ఎప్పుడు సమాధానకర్తకు దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే అపొస్తలుడైన పౌలు సంఘానికి చెప్తూ ఉన్నాడు, మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు సమాధానకర్తకు దేవుడు తోడుగా ఉంటాడు? అపోస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీ సంఘము దేవుని యొక్క మాటలు వింది. విశ్వాసం అంటే ఏంటో, ప్రభువునందు స్థిరముగా ఉండాలంటే ఏంటో, ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండాలంటే ఏంటో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా వినయ విధేయతలు కలిగి ఉన్నాడో ఇవన్నీ కూడా సంఘానికి పౌలు బోధిస్తూ వచ్చాడు. ఏదైతే పౌలు సంఘానికి బోధించాడో వాటిని అనుసరించినప్పుడు మీకు సమాధానకర్తకు దేవుడు తోడుగా ఉంటాడు అని పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రియులారా, దేవుడు ఏదైతే తన సేవకుల ద్వారా మనకు వివరిస్తున్నాడో, లేదా దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటల ప్రకారం మనం జీవించినప్పుడే మన హృదయంలో సమాధానము, సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తామో,
ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని కాదని మన ఇష్టానుసారంగా జీవిస్తామో మన హృదయములలో సమాధానం కోల్పోవడం మాత్రమే కాదు, సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా రాడు. నిర్గమకాండము 33:3 చదివినట్లయితే, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు లోబడనొల్లని ప్రజలు, అందుచేత నేను మీతో రాను అని ప్రభు చెప్పాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో ఉండాలని మనం ఆశిస్తాం, కానీ దేవుడు మనతో ఉండేటట్లు ఆయన చెప్పినట్టు మనం చేయకపోతే ఆయన మనతో రాలేడు. ఆయన మనతో రాకపోతే మన జీవితంలో మనం ఏమి సాధించగలం? అంచేత ప్రియ సహోదరి సహోదరుడా, సమాధానం నీ హృదయంలో ఉండాలి అంటే, సమాధానకర్తయగు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆయన మాట ప్రకారం జీవించాలి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో చదువుతున్నాము. ఇది ఇర్మియా, నేను ఏర్పరచుకున్నాను, తల్లి గర్భమందు పిండోత్పత్తి కాకముందే నేను ఏర్పరచుకున్నాను, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి నువ్వు నడుచుకోవాలి, ఈ ధర్మశాస్త్రము నువ్వు బోధించాలి, ఈ ధర్మశాస్త్రము నీవు అనుసరించి నడుచుకున్నప్పుడే నేను నీకు తోడుగా ఉండి నా మాటలు నీ హృదయంలో ఉంచుతానని ప్రభు చెప్పినట్లుగా మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సమాధానం పొందుకోవాలి అంటే, సమాధానకర్తయగు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆయన మాట ప్రకారం నువ్వు జీవించాలి. యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో నా తండ్రి నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఆయన ఎప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు నీవు పాటిస్తూ దేవునికి ఇష్ట ప్రకారం నువ్వు జీవించినట్లయితే దేవుని సమాధానం నీలో ఉంటుంది. ఒకవేళ నీలో సమాధానం లేదంటే ఎక్కడైనా దేవుని మాటను తప్పి జీవిస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము కాక నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో, అందుకే నీ హృదయంలో సమాధానం లేదేమో. ఈరోజే నీ హృదయంలో ఒకవేళ నీ పొరపాటును, నీ యొక్క పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడితే దేవుడు తన సమాధానాన్ని నీ హృదయంలో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంచేత దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని మనం పొందుకుందాము. సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉండాలని ఆశిద్దాం. ఆయన వాక్య ప్రకారం జీవిద్దాం. సమాధానకరమైన జీవితాలు జీవించుటకు ప్రభు మనకి, మన కుటుంబాలకి, సంఘాలకి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్, క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నెంబర్ 15, కాళీఘాట్ కాలనీ, నియర్ వడా కాలనీ, phase 1, విజయనగరం 535003. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002. Our phone numbers 944196918. Another number 7396181496. God bless you and your family.